తిరుమల వెళ్లే భక్తులు తప్పక దర్శించుకోవాల్సిన అద్భుత క్షేత్రం అప్పలాయగుంట. సాధారణంగా వెంకటేశ్వర స్వామివారు ఒక చేత్తో అభయమిస్తూ మరో చేత్తో తన పాదాలను చూపిస్తూ వరదముద్ర కనిపిస్తారు. కాని ఇక్కడ మాత్రం స్వామివారు చెయ్యి పైకెత్తి దీవిస్తున్నట్టు కనిపిస్తారు. ఈ మార్పు వెనక ఉన్న పురాణగాథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పలాయగుంట క్షేత్రం యొక్క విశిష్టతలు ఇవే. ఇక్కడ స్వామివారు తన కుడిచేతిని పైకెత్తి భక్తులను నిండు మనస్సుతో దీవిస్తున్నట్లుగా దర్శనమిస్తారు. సిద్ధేశ్వర ముని అనే గొప్ప భక్తుడు చేసిన తపస్సుకు మెచ్చి స్వామివారు ఆయన కోరిక మేరకు ఈ విశిష్ట రూపంలో వెలిశారని ప్రతీతి. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారితో వివాహం తర్వాత తిరుమల కొండపైకి వెళ్లే ముందు ఈ ప్రదేశంలోనే కొద్దిసేపు విశ్రమించారని చెబుతారు. అందుకే ఇక్కడ స్వామివారు అత్యంత ప్రసన్నంగా ప్రశాంత వదనంతో కనిపిస్తారు. ఈ ఆలయం చుట్టూ ఉండే కొండలు, పక్కనే ఉన్న చిన్న కోనేరు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. మానసిక ఒత్తిడితో బాధపడేవారు ఇక్కడ కొద్దిసేపు ధ్యానం చేస్తే అద్భుతమైన ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే దీనిని ప్రసన్న వెంకటేశ్వర క్షేత్రం అంటారు. చిన్నదైనప్పటికీ ఈ ఆలయం శిల్పకళాపరంగా ఎంతో అందంగా ఉంటుంది. గర్భాలయంలోని స్వామివారి విగ్రహం చుట్టూ ఉన్న ప్రభాకృతి మరియు అమ్మవారి రూపాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆలయానికి సమీపంలో ఉండే వాయుగుండం అంటే కోనేరులో స్నానం చేస్తే చర్మవ్యాధులు నయమవుతాయని, గ్రహదోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల కొండపై ఉండే రద్దీకి దూరంగా స్వామివారితో ఏకాంతంగా గడపాలనుకునేవారికి అప్పలాయగుంట ఒక దివ్యధామం. స్వామివారి ఆశీర్వచన ముద్ర మనలోని భయాలను పోగొట్టి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. నమస్కారం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు మరియు ఆంధ్రప్రదేశ్ ఆలయ విశేషాల కోసం ఆర్యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెప్పుడైనా అప్పలాయగుంట స్వామిని దర్శించుకున్నారా? ఆ ప్రశాంతతను అనుభవించారా? కమెంట్స్లో తెలపండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని రాయండి.